నమస్తే ఎన్పి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్ గారు. ఎస్ సార్, మోదీ గారు ఎట్టకేలకు అమరావతి రావడం జరిగింది. గతంలో మోడీ గారు వచ్చి ఒక కుప్ప మట్టి ఒకటే వేసారు, డబ్బులు నిధులు ఏమి ఇవ్వలేదని చాలా మంది అప్పుడున్న ప్రతిపక్షాలు విమర్శించిన పరిస్థితి చూస్తున్నాం. దాని తర్వాత ఏదైతే అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ అంటూ మారిపోయింది. ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పారు. ఎవరైతే అమరావతి రైతుల్ని చాలా మందిని పొట్టగొట్టారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ మూడు రాజధానులు చెప్పిన తర్వాత అమరావతి అనే ప్రాంతం ఒక శ్మశానం అని కూడా చిత్రీకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. బిల్డింగ్లు ఎక్కడికక్కడ 80% కంప్లీట్ అయినా మిగతా 20-30% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి, అలా గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో దాని తర్వాత ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కలిసిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మొత్తం మారిపోయిందని చెప్పచ్చు సినారియో ఒకేసారి. అందుకే 124 సీట్లు అనేది రావడం జరిగింది. దాని తర్వాత మోదీ గారు ఫస్ట్ టైం పిఎం గా అయిన తర్వాత 2024 అయిన తర్వాత అమరావతికి రావడం జరిగింది. నిధులు ఇచ్చిన తర్వాత అమరావతికి రావడం జరిగింది. అప్పుడు మట్టి ఒకటే ఇచ్చారు, ఇప్పుడు నిధులు ఒకటే. నిధులతో పాటు ఇంకా చాలా వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు మోదీ గారు. సో ఇక్కడ ఏంటంటే సార్, అమరావతికి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయా? అమరావతి మళ్ళీ రీస్టార్ట్ అవ్వబోతుందా అని మా క్వశ్చన్. దాని దగ్గర మీ దగ్గర మీకున్న సమాచారం ఏంటి? అమరావతిలో ప్రజల ముందు మాట్లాడడానికి రాగానే 5 కోట్ల ఆంధ్రుల మనసులు సంతోషపడ్డాయి, పొలకించాయి, ముఖాలు విప్పారాయండి. ఆనందం కల్పించింది. అంటే అక్కడికి 5 కోట్లు రాలేదనుకోండి, టీవీల్లో చూసేవాళ్ళు, వినేవాళ్ళు, రేడియోలో వినేవాళ్ళు, యూట్యూబ్లో చూసేవాళ్ళు, ఇతర ఛానల్స్ లో చూసేవాళ్ళు, లైవ్ లో చూసేవాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు. వీళ్ళందరూ ఎంత ఆనందపడుతున్నారంటే మీరు ఎప్పుడన్నా చూస్తే తెలుస్తుంది. పక్షులు ఉంటాయండి అడవుల్లో, పెద్ద గూడు కట్టి ఉంటే ఆ పక్షి పిల్లలు 4-5 ఒక్కొక్క పక్షిని బట్టి ఉంటాయి. అవి తల్లి ఉదయం వెళ్ళిపోతుంది, ఎక్కడ మేత తేవాలి కదా. ఆ మేత వెళ్ళి వచ్చేటప్పటికి ఇవి బిక్కు బిక్కుమంటుంటాయి, అమ్మ రాలేదు అమ్మ రాలేదని. హఠాత్తుగా అది రెక్కల చప్పుడు చేస్తే దిగితే అవన్నీ విప్పారిన అంటే సంతోషంగా నోట్లు తెరిచి కుయ్యి 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 అని కిచు కిచు అని అరుస్తుంటాయి. అప్పుడు ఆ తల్లి అన్ని నోట్లో మేత పెడితే ఎంత ఆనందపడతారో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఆనందపడుతున్నారు. నరేంద్ర మోడీ గారు రావడమే కాదు, 1,07,000 కోట్ల విలువైన వాటికి కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు, కొన్ని పునాదులు వేశారు. ఇక్కడ అమరావతిలో ఆగిపోయిన భవనాల నిర్మాణానికి లేదా కొద్ది మౌలిక వసతుల కల్పన కోసం డబ్బు కేటాయించడమే కాకుండా వాటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలని ఆయన ప్రజలకు చెప్పారు, హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆయన్ని ఎయిర్పోర్ట్ కి వెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చి సభాస్థలికి తీసుకొచ్చారు. జనం చాలా సంతోషపడ్డారు. ఆయన చెప్పిన మాటలు కూడా ఆయన ఒకటే చెప్పారు, నేను పెద్దన్నలాగా ఉంటాను, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా నిర్దిష్టమైన ప్రణాళికలు కలిగి ఈ రాష్ట్రంలో సమగ్రమైన అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నారు. వాళ్లకు అవసరమైన నిధులు సమకూర్చడం, సహాయం చేయడం, సహకరించడం నా వంతుగా నేను కష్టపడతాను. ఆ రోజు వచ్చాను, శంకుస్థాపన చేశాను. మరి ఈ పునర్నిర్మాణం బాధ్యత కూడా నేను స్వీకరిస్తాను. దీనికి అవసరమైన అన్ని వసతులు, సహాయాలు, సహకారాలు సమకూరుస్తానని చెప్పడంతో ఒక ధైర్యం వచ్చిందండి. ఈరోజు ఎంత ధైర్యం అంటే ఆయన ఒక పెద్దనలాగా ప్రధానమంత్రి. ఈ రాష్ట్రంలో మనం ఒక గొప్ప రాజధాని నిర్మాణం చేయాలని అనుకున్నాం. రైతులు 1000 మంది రైతులు దాదాపు 33,000 ఇంకా ఎక్కువ భూమిని 33,000 ఎకరాలు ఇచ్చారు, ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా భాగస్వామ్యం అయిన ఈ అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేశాడండి. మనకు 5 ఏళ్ల పరిస్థితి ఎలా ఉందంటే పాము పడగ నీడలో కప్ప ఉన్నట్టుగా ఉంటది, బయటికి వెళ్తే కాటేస్తుంది, అక్కడే ఉండాలి సచ్చినట్టు. అలా ఉద్యమాలు చేస్తూ జైళ్ళకు వెళ్ళి కేసులు అనుభవించి కొంతమంది మరణం పాలై ఇంత పోరాటం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది. కాపాడుకున్న ఆ రాజధాని మీకు కొన్నాళ్ళ క్రితం చూస్తే అది ఒక శ్మశానం లాగా కనిపించేది, పాడుపడిపోయిన
భవనాలు, నిర్మాణం ఆగిపోయిన భవనాలు, ముళ్ళ కంపులు, చెట్లు, ఈ రోజు అది ఒక అద్భుతంగా కనిపిస్తుంది. ఒక భవిష్యత్తుని దర్శింపజేస్తోంది. 3 ఏళ్లలో మౌలిక వసతులన్నీ పూర్తి కావడం కోసం కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకుంటే ఆ కంకణాన్ని ఆయనే తొడుగుతున్నారు. నేను దగ్గరుండి పని చేస్తానని మోడీ గారు చెప్పడంతో ప్రజలు చాలా ఆనందపడుతున్నారండి. ఓకే సార్, కానీ ఇక్కడ మోదీ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు, వెళ్ళారు, కానీ నిధులు కేటాయించారు. దాన్ని వెంటనే రిలీజ్ చేసే యోచనలో మోదీ గారు ఉన్నారా లేదా? అలాగే కేవలం కేటాయించిన డబ్బులు అలాగే హోల్డ్లో పెట్టే అవకాశం ఉందని చాలా ఈ ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. సో దీని పట్ల మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి సార్? డబ్బులన్నీ ఇప్పుడు మీరు శాంక్షన్ చేశారంటే అవసరం బట్టి ఇచ్చేస్తారండి. అంటే శాంక్షన్ చేసిన తర్వాత 2-3 పద్ధతులు ఉంటాయి ప్రభుత్వంలో. కంప్లీట్ అమౌంట్ని ఒక వర్క్ అనుకోండి, ఈ వర్క్కి ఇన్ని కోట్లు, ఆ మొత్తం డబ్బుని బ్యాంకులో వేసేస్తారు. ముందే వేసేసేది ఒక పద్ధతి. కొన్ని పెర్ఫార్మెన్స్ ని బట్టి పని జరుగుతుంటే ఆ పనిని బట్టి విడుదల చేసుకుంటూ వచ్చేది రెండో పద్ధతి. అంటే ఇక్కడ చట్టాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. దేనికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలన్నా ఆ కేటాయింపుల బట్టి డబ్బంతా వస్తుంది. ఆయన చెప్పిన దాంట్లో ఒక్క పైసా కూడా ఆగదు. సకాలంలో డబ్బులన్నీ వస్తుంటాయి. కొంత రిలీజ్ అయిపోయి ఇంకా రిలీజ్ అవుతూ వస్తాయి. ఏ మాత్రం డోకా లేకుండా పని ఆగే ప్రశ్నే లేదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా కృత నిశ్చయంతో ఉన్నారు. 3 ఏళ్లలో మౌలిక వసతులన్నీ పూర్తి చేస్తారు. మీరు 3 ఏళ్ల తర్వాత చూస్తే ఇదేనా అమరావతి అన్నంత స్థితికి వస్తుందండి. నిజం. మనం మొదట చూసినప్పుడు తెలుసు అదేదో దూరంగా ఆ బైపాస్ రోడ్ ఆడాను పోయి అక్కడ సెక్రటరియట్ గాడికి పోయి వచ్చేవాళ్ళం. ఈ రోజు ఇంకొద్ది కలగా ఉంది. ఈ 3 ఏళ్ల తర్వాత అసలు మనం ఎక్కడున్నాము అన్నంత అద్భుతమైన రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ప్రపంచ ప్రసిద్ధిగా కాంచే అమరావతికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. రోమ్ నగరం కూడా ఒక రోజులో ఏమి నిర్మాణం కాలేదు. ఏ నగరం కూడా, హైదరాబాద్ అయినా, చెన్నై అయినా, బెంగళూరు అయినా, బొంబాయి అయినా, ఢిల్లీ అయినా ఒక రోజులో నిర్మాణం కాదు. కానీ ఆ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేశారు, భూములు సేకరించి పెట్టారు. కాబట్టి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా పాలిటిక్స్ వచ్చినందుకు.